ఇప్పుడు పార్ట్నర్షిప్ అనమాట. పార్ట్నర్షిప్ వచ్చేసి లైక్ పేజ్ నెంబర్ 9 ప్లస్ ఇదన్నీ చదివి తర్వాత పేజ్ నెంబర్ 9లో ఇంకొకటి ఉంది. ఇది రాయాలి. ఫస్ట్ అటువైపు కూడా వెళ్దాం. పేజ్ నెంబర్ 9లో ఏంటంటే అభిషేక్, శరత్ అండ్ శని ప్రొడ్యూస్డ్ ఏ మూవీ in a partnership and invested their capital in ratio 1:2, 1:2, 1:3, 1:4 in Amitabh withdraws half of his capital after 2 months. Then after the 10 months of the profit of 378 is divided among them. What is the Shatrus షేర్ 169, 144, 225, 398లో ఉంది. ముగ్గురి రేషియో ఏంది 1:2, 1:3, 1:4. ఫస్ట్ 6కి 4కి 3కి ఎల్సిఎం చేస్తే వచ్చే వాల్యూ ఏంటి 12. అన్నిటికీ 12 రావాలి అంటే ఏంటి ఇంటూ 6/6 ఇంటూ 4/4 ఇంటూ 3/3 అప్పుడు 643 వస్తుంది అనమాట రేషియో. కన్సిడర్ ద టోటల్గా 10 months అనుకుందాం. ఆఫ్టర్ 10 months తర్వాత ప్రాఫిట్ ఇట్లా అన్నాడు. సో టోటల్గా 10 months అనమాట. అమితాబ్ ఫస్ట్ 2 monthsలో ఏంటి అంటే ఫుల్ 6 units అనుకున్నాం. నెక్స్ట్ 8 monthsలో దానికి హాఫ్ యూనిట్స్ తగ్గించేసినాడు. సో నెక్స్ట్ 3 units ఉంటాయి. సో హిస్ ఎఫెక్టివ్ క్యాపిటల్ వచ్చేసి 6 × 2 2 నెలలు 6 ప్లస్ మిగతా 8 నెలలు 3 మాత్రమే, అందులో సగం. సో టోటల్ 36 అనమాట. Shataru invest full 4 units for 10 months. So 4 × 10 40. Shashi invested 3 units for 10 months. So 3 × 10 30. స్టెప్ 2 ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ వచ్చేసి ఈ రేషియోలో ఉండాలి. ప్రాఫిట్ రేషియో 36, 40, 30 డివైడెడ్ బై 2. ఇదే రేషియోని కొంచెం సింప్లిఫై చేస్తే 18, 20, 50. టోటల్ పార్ట్స్ ఎంత అంటే 53. సో వీడు ఒక్కడి రేషియో కానీ ఏంటంటే 40 డివైడెడ్ బై 53 అంటే 106. టోటల్ ఇవన్నీ యాడ్ చేస్తే 106. టోటల్ పార్ట్స్ని 53 కింద మార్చు. సరే ఇది వదిలేస్తే ఇక్కడ మాత్రం చూసుకో. మొత్తం యాడ్ చేస్తే 40/106 ఎంత అంటే 142 అనమాట. దట్ ఈస్ నియర్లీ 144. సో ఆన్సర్ 144కి కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ ప్రాఫిట్. సో ఇది యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ టైం కాదు, రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైమ్. తర్వాత అది వచ్చేసి రేషియో ఆఫ్ ప్రాఫిట్కి అనమాట. ఏ ఇన్వెస్ట్ ఇంటూ ఏస్ టైమ్, బి ఇన్వెస్ట్ ఇంటూ బీస్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏస్ ప్రాఫిట్స్ ఈజ్ టు బీస్ ప్రాఫిట్స్. P and Q jointly buy a hotel. P invests 6 times the investments of Q and receives profit of 84,000. What will be the P share in it? ఓకే, ఇప్పుడు P ఇంక్రీజ్ అయింది. సో P రేషియో ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి P ఇన్వెస్ట్ 6 times మోర్. సో Pకి ఎక్కువ ప్రాఫిట్ రావాలి. P/Q అంటే 6:1, 6 times 1 times కదా. సో ఇదే రేషియో అవుతుంది. మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 84,000. 6 డివైడెడ్ బై టోటల్ రేషియోలో ఉన్న ప్రతిదాన్ని యాడ్ చేస్తే 6 + 1 7. దట్ ఈస్ అది P షేర్. P షేర్ వచ్చి 6 డివైడెడ్ బై 6 + 1 టోటల్ ప్రాఫిట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 12 times 84 పోద్ది. సో P ఈజ్ ఈక్వల్స్ టు 72 times అనమాట. Q's రేషియో ఏంటంటే 1/6 + 1 లేదా 12,000 - 84,000 అనమాట. 84,000 - 72,000 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12,000 అనమాట. అంతే సింపుల్. తర్వాత రోహిత్ స్టార్ట్స్ ఏ ట్రావెల్ ఆఫ్ ఏజెన్సీ బై ఇన్వెస్టింగ్ 40,000. After 4 months, Raj joins the agency. Raj invests the 50,000. What will be the profit share of Raj if they end of total 1,87,000 as a profit of the year? రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆయన 40,000 పెడితే వీడు 50,000 పెట్టినాడు. సో 4:5 అనుకో. 4:5 అనేది రేషియో అనుకుందాం. ఈయన 12 months, ఆయన 4 months తర్వాత వచ్చాడు. సో మనం ఫస్ట్ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు ఇయర్ లాగా చూసుకోవాలి. ఫస్ట్ ఇయర్ లాగా అనుకొని 12 అని పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇయర్ లాగా 12 అని పెట్టుకుంటూ ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత 4 నెలల తర్వాత వచ్చాడు అని అనుకున్నా. ఇప్పుడు ఆఫ్టర్ ఇయర్ టోటల్లీ ఎంటైర్ ఇయర్ అన్నారు. ఇయర్ కాబట్టి 12 అనుకో. లేదు నార్మల్గానే 4 నెలల తర్వాత వచ్చాడు అన్నా కూడా అప్పుడు కూడా మామూలుగా మనం 12 అనే అనుకోవాలి.
సో డిఫాల్ట్గా 12 మంత్స్ కాబట్టి ఇలా అనుకోవాలి ఇయర్లీకి. అంటే 4 నెలల తర్వాత వచ్చాడు. సో 8. సో రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్, రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఇంటూ ప్రాఫిట్. ఇక్కడ ఏంటి ప్రాఫిట్ ఏంటి 4,000 ఇంటూ 12 అండ్ ఈయన ప్రాఫిట్ 50,000 ఇంటూ 8 48. 48:50. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 6:5 ప్రాఫిట్ అనమాట. సో రాజు వచ్చేసి 5/, ఇవి రెండింటిని యాడ్ చేసి 6 + 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 11. 5/11 ఇంటూ 1,87,000. ఆ తర్వాత వెల్కమ్ దీనిలో వీడి ప్రాఫిట్ ఏంటి అంటే దాని నుంచి దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది వాడి ప్రాఫిట్. తర్వాత ఇన్వెస్ట్ 4,000 in coaching classes after 3 months comes along with the 8,000. P comes with the 20,000. A class earn a profit of 1,12,000 at the end of the year. If the profits M and P are ratios to 6:9:5, how many months would P involved? P ఎంత టైం ఇచ్చాడో తెలియలేదు. N వచ్చేసి 9 ఎమ్ వచ్చేసి 3 మంత్స్. ఫస్ట్ ఎమ్ వచ్చేసి ఇన్వెస్ట్ చేసినాడు, 3 మంత్స్ తర్వాత ఎన్ అన్నాడు. సో ఎన్కి ఓ 3 మంత్స్ తగ్గించేస్తే 9 అనమాట. ఆ తర్వాత పి వచ్చాడు, ఎంత టైం తర్వాతనో తెలియదు. సో ఇలా ఉంటుంది రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేషియో ఆఫ్ టైం, రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేషియో ఆఫ్ టైం, రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేషియో ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళ టోటల్ రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 6,9,5. దీని రేషియో ఈ రేషియోని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది అన్నాడు. అంటే ఇది ప్రాఫిట్ రేషియో కాదు, టైం రేషియో. సో వీటన్నిటిని ఒక కామన్తో మల్టిప్లై చేస్తే అవి వాల్యూస్. సో ఒక కే అనే కామన్తో మల్టిప్లై చేసాం. సో 6K 9K 5K అనమాట. ఈ మొత్తం వాల్యూ ఈక్వల్స్ టు 5K రావాలి. అప్పుడు 20,000 ఇంటూ T డివైడెడ్ బై 5K, కే వాల్యూ ఎంత వస్తుంది అన్నట్టు కనుక్కోవాలి. ఇప్పుడు 48,000 ఈజ్ ఈక్వల్స్ టు 6K, కే వచ్చేసి 8,000 అనమాట. 6 1 6 8 48 అలా పోద్ది. సో కే వాల్యూ 8,000. 5K వాల్యూలో కే వాల్యూ ప్లేస్లో 8 పెడితే 40,000 అవుద్ది. సింప్లిఫై చేస్తే టీ వచ్చేసి 2 అవుద్ది. సో టీ వచ్చేసి 2 మంత్స్ అనమాట. ఇలా కనుక్కోవాలి. ఇది ఒక్కటి సపరేట్ షార్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ PQR and 5:8:9 respectively. What is their investment ratio in their investment time period in 2:5:8 respectively? రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేసి PQR 5:8:9 అని ఉంది. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ రేషియో ఈజ్ 2:5:8 రెస్పెక్టివ్లీ. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ వచ్చేసి 258 అనమాట. వాటి ప్రాఫిట్స్ వచ్చేసి 589. మనం దాని టైం కనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోవాలి. మన దగ్గర ప్రాఫిట్ రేషియో ఉంది, టైం రేషియో ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ప్రాఫిట్ బై టైం అనుకుందాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ప్రాఫిట్ బై టైం. ఇది కూడా సపరేట్గా ఒక చిన్న షార్ట్ చేసుకోవాలి. 5/2 8/5 9/8 దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై టైం. సో నాకు ఎలా వచ్చింది వీటిని LCM 258కి LCM చేయాలి. 2 5s 10 10 8s 5 8s 40 2 1s 2 4s అవుద్ది. అప్పుడు 5 4s 20 LCM చేస్తే 40. LCM అంటే ఎట్లా చేయాలి, ఇక్కడ LCM ఎలా చేయాలనేది కూడా డౌట్ వచ్చింది నాకు. సో LCM చేస్తే 40 వస్తుంది. అన్నిటిని 40తో మల్టిప్లై చేస్తే 2 5s 10 10 8s 80 కదా. 2 1s 2 4s అనుకున్నాం. అప్పుడు 5 4s 20 కదా. అది LCM రాంగ్ వస్తుంది. ఇది వీటిని సింప్లిఫై చేస్తే 100:4:45 వస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది. తర్వాత ఇక్కడ అజయ్ అండ్ విజయ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:T. అజయ్ గెట్స్ 3,420 యాజ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ డొనేటింగ్ 10% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ టు ఆర్ఫనేజ్. వాట్ ఈస్ ద విజయ్ షేర్? ఇక్కడ విజయ్ షేర్ ఏంటి అంటే
ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చేసి 5:2. ప్రాఫిట్ వచ్చేసి జేకి వచ్చేసి 5:2 అనమాట. అజయ్ వచ్చేసి 5/5 + 2 = 7 ఇంటూ టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది అది. ఇప్పుడు 20% ఆఫ్ ప్రాఫిట్ అమ్మేసిన తర్వాత 90% ఉంది. 90%లో అజయ్ షేర్ ఎంత, విజయ్ షేర్ ఎంత కనుక్కోవాలి. సో మనకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అంటే అజయ్ గెట్స్ 3,400. ఇది ప్రాఫిట్ లాగా వచ్చిందనమాట, 90%లో ఉన్న ప్రాఫిట్. సో 3,420 ఇంటూ 5/7 ఇంటూ టోటల్ ప్రాఫిట్ చేస్తే ఇది వచ్చింది. సో ఇది ఉంది, దీన్ని ఇలా క్యాన్సిల్ చేస్తే 648 ఈజ్ ఈక్వల్స్ టు 90% ఆఫ్ ద ప్రాఫిట్. 5 1 ఇట్లా పోతుంది. 7 × 648. 7 × 648 వచ్చేసి 90% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ అనమాట. సో 684 × 7 ఇది 90% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. విజయ్ షేర్ ఎంత అంటే 2/5 + 2 దట్ ఈస్ 2/7 ఇంటూ 648. ఇక్కడ 7 ఇక్కడ 7 క్యాన్సల్. 2 × 648 దట్ ఈస్ 1,368 వచ్చేసి విజయ్స్ ప్రాఫిట్ అనమాట. ఇలా చెప్పవచ్చు. ప్రాబ్లమ్స్ అయిపోతాయా. ఇప్పుడు PQR స్టార్ట్స్ ఏ హోటల్. PQR ఇన్వెస్ట్ ఈక్వల్లీ, బట్ P ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఆన్ getting profits of 22,05,000. How much could be difference between profit of P and Q? Okay. Investment into time is equals to profit. Investment is equals to profit. Q is equals to rate or Q is equals to R. I mean QR ఒకేసారి స్టార్ట్ చేసినారు. PQR ఉందన్నమాట టోటల్. Q అండ్ R ఇన్వెస్ట్ ఈక్వల్లీ. ఇవి రెండు వాల్యూస్ ఈక్వలే. ఓకే. అండ్ P ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 1/5 ఎంత? 2,25,000లో 1/5 అంటే 45,000. అది P ఇన్వెస్ట్మెంట్. దానిలో నుంచి ఇప్పుడు టోటల్ అమౌంట్లోంచి 45,000 తీస్తే 1,80,000. దీనిలో PQ వాళ్ళు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసినారు అంటే హాఫ్ వేస్తే ఒక్కొక్కరు 90,000 అనమాట. సో P నుంచి Q ఇన్వెస్ట్మెంట్ Pకి Rకి డిఫరెన్స్ ఎంత అంటే 90,000 - 45,000 అంటే 45,000 డిఫరెన్స్ అంతే. నాకు కొట్టాల్సింది ఒకటే. P and Q start off a cave with the capital of 20,000 and 40,000 respectively. After a year, out of the profit 15,000, P gets a share of profits plus some money as salary in total. If P gets 7,000, what is the salary amount he received? Investment into time is equals to P. P is equals to I is equals to P అనమాట. 20,000 is to 4,000. అది P పెట్టిన క్యాపిటల్, Q పెట్టిన క్యాపిటల్ రేషియో. ప్రాఫిట్ ఆఫ్ P is equals to ప్రాఫిట్ ఆఫ్ Q is equals to P is to Q అనుకున్నాం. రేషియో వచ్చేసి 2:4. P is to Q. అది 20,000 కాదే. P is to Q అంటే 1:4 వస్తుంది అన్నమాట. P వాల్యూ వచ్చేసి 1/2. అది 2,000 ఏమో. 2:4 ఉంది అంటే రేషియోస్లో. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/, ప్రాఫిట్ వచ్చేసి 15,000 కదా. 1/1 + 2 అంటే 3. 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 5,000. అండ్ P gets 7,000. వాట్ ఈస్ ద శాలరీ రిసీవ్డ్ అనేది. 7,000లో నుంచి 5,000 తీసేస్తే అది వాడి షేర్, ప్లస్ 2,000 అనేది వాడి శాలరీ. ఇక్కడ 15,000 were invested in by the Ram and Shyam together in a start of a small business. They got a profit of 2,000. At the end of the year, Shyam took his profit share as 600. How much did Ram invest? ఓకే. ఇక్కడ ఏంటి 15,000 వచ్చేసి రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి 15,000 ఇన్వెస్ట్ చేసినారు. ఎవరెంత అనేది తెలీదు. దే గాట్ ప్రాఫిట్ 2,000 అండ్ శ్యామ్ వచ్చేసి 600 తీసుకున్నాడు. అంటే రామ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అడిగాడు.
సో రామ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు. శ్యామ్ వచ్చి 15,000 మైనస్ ఎక్స్, రామ్ ఎక్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే శ్యామ్ 15,000 నుంచి ఎక్స్ తీసేస్తే 5,000 ఇన్వెస్ట్, ఐ మీన్ ఎస్ అనే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. సో 15,000 మైనస్ ఎక్స్, దట్ ఈస్ ఆర్ ఇస్ టు ఎస్. ఎస్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఎస్ ఇంటూ 2,000 ఈజ్ ఈక్వల్స్ టు 600. ఓకే, మనం ఎస్ వాల్యూ ఏమనుకుంటున్నాం, 15,000 మైనస్ ఎక్స్. ఆర్ ప్లస్ ఎస్ వాల్యూ ఎంత, 15,000 అనుకుంటున్నాం. సో ఇంటూ 2,000 క్యాన్సిల్ ఇవన్నీ ఈక్వేషన్లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంటే 15,000 మైనస్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 15/2. ఇది క్యాన్సిల్ చేస్తే 4,500. సో 15,000 మైనస్ ఎక్స్ 4,500 అయిందంటే దీని అవతలకు పంపిస్తే 10,500 వచ్చేసి రామ్కి పెట్టిన అమౌంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి.